నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? నువ్వేంట్రా హీరో అనడానికి అతనెవరన్నా? అతనెవరు అసలు? ఎవరు చెప్పాలి తెలుసా నువ్వేంట్రా హీరో అనేది? రాజమౌళి సార్ చెప్పాలి, సుకుమార్ సార్ చెప్పాలి, తర్వాత ఇప్పుడు మన పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చెప్పాలి, ప్రశాంత్ నీల్ గారు చెప్పాలి. వీళ్ళు చెప్పాలి కానీ నువ్వు చెప్తే నేను ఎందుకుంటానా? ఎవరి పాటికి వాళ్ళు హీరో, నీ పాటికి నువ్వు హీరో, నా పాటికి నేను హీరో, అంతే. ఇండస్ట్రీకి రావాలంటే అందమన్న ఉండాలి, డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలి. సో ఇవన్నీ మీకు ఉన్నాయంటారా? సుహాస్ గారికి బ్యాక్గ్రౌండ్ ఉందన్నా, చిరంజీవి సార్కి బ్యాక్గ్రౌండ్ ఉందన్నా. స్టార్టింగ్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ దేనికన్నా, నీలో యాక్టింగ్ ఉంటే చాలు, అయిపోయి. ఇప్పుడు చాలా సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు మనకి. నీ యాక్టింగ్ అనేది ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ వల్ల చూపించుకుంటున్నావు. విజయ్ దేవరకొండ గారికి యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందా? యాక్టింగ్ ఉంది, తన సొంత టాలెంట్తో ఎదిగాడు. నానిగారు సొంత కాలం మీద తన నిలబడి వచ్చారు, తనకు బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండ్ అనేది నథింగ్ అన్న, బట్ ఏంటంటే టాలెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ టాలెంట్ గుర్తించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా ఏంటి? చిన్న సినిమా ఏంటి అన్న మంచి క్వశ్చన్ అడిగినామన్నా, బట్ ఇది చెప్పొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు కదన్నా, 300 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు అంటున్నారు. సో నేను 2 కోట్లలో ఒక సినిమా తీస్తాను, ఓ మంచి సినిమా ప్యాడింగ్ పెట్టుకొని అందరినీ పెట్టి చేశాను. స్కూల్ లైఫ్ సినిమా అంతే. ఆ 200 కోట్లలో 100 సినిమాలు తీస్తామన్నా మేము. 100 సినిమాల్లో 90 సినిమాలు పేప కానీ 10 సినిమాలు ఇట్టు కొట్టుకుంటే నీకు 200 కోట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ తీశారు కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళారు అనుకోవచ్చు కదా. పాన్ ఇండియా ఓకే అన్న, పాన్ ఇండియా ఎన్ని సక్సెస్ అవుతున్నాయన్నా? 100 సినిమాలు తీస్తా అంటే 90 సక్సెస్ అవుతున్నాయి, 10 మాత్రం 90 ఫెయిల్ అవుతున్నాయి, 10 సక్సెస్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ కంటెంట్లు ఎందుకు మీరు గెచ్చేసలేకపోతున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్ని సక్సెస్ అవుతాయని మీరు అంటున్నారు కదా, చిన్న సినిమాలు కూడా మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా సక్సెస్ అనేది? అందుకే కదా 200 కోట్లు ఒక సినిమా మీద పడుతున్నావు, అది పోయిందంటే నువ్వు రోడ్డు పడిపోతావు కదా. అది 200 కోట్లలో మంచి వాళ్ళతో పెట్టచ్చు, ఒక 50 సినిమాలు 100 సినిమాలు వస్తాయి కదా నీకు. సక్సెస్ అవుతాయి జాక్పాట్ కొట్టినట్టే కదా. ఏది సక్సెస్ అవుతే జాక్పాట్ కలుగుతుందని అంటున్నారు అన్న. ఇప్పుడు రైతు ఏం ఆలోచిస్తాడన్నా, మంచి పంట వేయాలి, 10 మందికి అన్నం నింపాలి అని ఆలోచించే పంట వేస్తాడు. వేసిన తర్వాత రేటు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాడు, రేటు రాకపోయినా ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో పంటకి వెళ్తాడు. ఇది అంతే. సినిమా ఫెయిల్ అయిందని చెప్పి నువ్వు అట్లా కూర్చోవు కదన్నా, ఇంకో సినిమా వేస్తావు. అలాంటి ఒకటే నీకు ఆప్షన్ ఉంది. చిన్న సినిమాలో ఇప్పుడు పెద్ద సినిమా ఒక 200 కోట్లు ఒక సినిమా పెట్టి తీస్తున్నావు అన్న, పాన్ ఇండియా అంటున్నావు, పోయిందనుకో నీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతావు, ఫైనాన్స్ తెచ్చి పెడతావు. ఆ ఫైనాన్స్ బాధ నాకు తెలుసు. వాళ్ళు ఇంటికాడికి వస్తారు, చెక్కు బౌన్సులు అయితే కేసులు పెడతారు, తిరగాల, అవమాన పాలవుతాం. ఇంకోటి మహేష్ గారు, చాలామంది మీలాగానే చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే చిన్న సినిమాలకి అనుకున్నట్టు లొకేషన్స్ ఇవ్వట్లేదు, అనుకున్నట్టు కూడా రిలీజ్ చేయట్లేదు, ఆ నలుగురికే సొంతం అయిపోయింది థియేటర్స్ అని అంటున్నారు. అసలు ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారా? ఆ నలుగురు అంటే ఎవరెవరున్నా ఏమో మీకే తెలియాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు కదా. హరిహర వీరమల్లు సినిమా నుంచి వినిపిస్తుంది ఆ నలుగురు అనేసి. అసలు ఏంటి ఆ 40 మంది నాకు తెలియదు నా. నాకైతే ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికైతే సినిమా చేసుకొని వచ్చిన, సినిమా కంప్లీట్ అయింది, జూలై 17th టీజర్ రిలీజ్ చేస్తున్నా. ఒకవేళ ఆ ప్రాబ్లం క్రియేట్ అయితే ఆ నలుగురు ఎవరో కనుక్కొని చెప్తాను మీకు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు థియేటర్స్ కాకుండా ఓటీటీకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అనుకుంటారు హీరో ఏంటి, హీరోయిన్స్ ఏంటి, మిగతా క్యారెక్టర్స్, వీళ్ళకి మార్కెట్ ఉందా, ఇవన్నీ ఆలోచించి సినిమా తీసుకోవడానికి రీజన్ ఏంటంటారు? క్వశ్చన్ అయితే కరెక్ట్గా ఉందన్న. ఇంకోటి దీనికి ముందు ఏంటంటే మొన్న దిల్ రాజు గారు కూడా అన్నారు, ఓటీటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ థియేటర్కి ఇవ్వట్లేదు అనేసి కూడా అంటున్నారు ప్రజలు అని. ఎస్పెషల్ దిల్ రాజు గారు కూడా చెప్పారు, ఓటీటీకి ఇచ్చే ఇంపార్టెంట్ థియేటర్కి ఇవ్వలేదు అంటున్నారు. ఓకేనా, సరే బాగుందన్న. ముందు ఎంత ఉందన్న టికెట్ మీకే తెలియాలి. 50 రూపాయలు 100 రూపాయలు ఉండింది. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఒక థియేటర్కి వెళ్ళాలంటే 350 రూపాయలు, పైగా ఒక ఏదైనా స్నాక్స్ తిందాం అనుకున్నామనుకో, పాప్కార్న్, అదొక 500, 1000 రూపాయలు ఒక టికెట్, 1000 రూపాయలు. మధ్యతరగతి వాళ్ళు ఎందుకు పోతారన్న? బీదోళ్ళు ఎందుకు పోతారు సినిమాకి? మధ్యతరగతి బీదోళ్ళు తీసేసి సినిమా చూసేది ఎవరు? చొక్కాలు చించుకునేది మేము, సినిమా కోసం పరిగెత్తేది మేము. మాకే అన్ని రేట్లు పెంచితే మేము ఎందుకు పోతాం అన్న సినిమాలో? ఇప్పుడు 250 రూపాయలు 350 రూపాయలు టికెట్ పెడుతున్నారు. చిన్న లాజిక్ పాయింట్. ఇప్పుడు ప్రసాద్ ల్యాబే ఎంచుకుందాం రండి, మన ప్రసాద్ థియేటర్ ఉంది కదా ఐమాక్స్, ఆడికి ఎంచుకుందాం అనుకోండి. సీట్లు చాలా ఉన్నాయి, మీరు 350 రూపాయలు పెడుతున్నారు, ఒక 100-150 సీట్లు ఫిల్ అయిపోయినాయి, మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. అదే 100 రూపాయలు పెట్టండి, మిగతా 500 సీట్లు ఫిల్అప్ అయిపోతాయి కదా, మీ డబ్బులు మీ కలెక్షన్ వస్తాయి, ప్లస్ సామాన్య ప్రజలు కూడా చూస్తారు. ఇది లేదన్న. ఇప్పుడు రేటు పెంచుకోవడం వల్ల, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా అన్న, ఇప్పుడు నా ఒక మధ్యతరగతి కుటుంబంలో 15,000 20,000 సంపాదిస్తారు.
ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంటి, వాళ్ళ డ్రెస్సులు ఏంటి, వాళ్ళ బుక్కులు ఏంటి, తర్వాత వాళ్ళకి ఏదైనా ఫెస్టివల్ వస్తే చీర ఖర్చులు ఏంటి, డ్రెస్ సెన్స్ ఏంటి, ఎన్ని పోయినూ ఒక ఆదివారం సినిమా చూడాలనుకుంటారు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉంటుంది. 4 ఉంటారు ఫ్యామిలీలో, ఒకరికే 1000 రూపాయలు అవుతుంది. 4000 అన్నీ పోతే ఇంకేం పని చేస్తారు వాళ్ళు? ఇది పెద్దలు ఆలోచించి అరే అందరిని ఫిలప్ చేస్తే ముందు థియేటర్లు 100-200 రోజులు ఆడుతున్నాయి సినిమాలు. ఇప్పుడు ఒక 3 రోజులు శుక్ర శని ఆది ఆర్తి సాగర స్వామి మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అంటున్నారు. ఎందుకు వచ్చింది సిచ్యువేషన్? టికెట్ రేట్ పెంచడానికి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? బడ్జెట్ పెరిగినాయి, బడ్జెట్ పెంచేసినారు కదన్నా. ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు హీరో తీసుకుంటుపోయా. ప్రొడ్యూసర్ సార్ ఏమో క్వాలిటీకి తీయాలి, ప్యాన్ ఇండియా అవ్వాలి, అందరు చూడాలి అనుకుంటున్నాడు. సినిమా అటు ఇటు అయితే ఏమైపోతాడు? ప్రొడ్యూసర్ సార్ రోడ్డును పడతాడు, హీరో సార్కి మార్కెట్ వస్తుంది, సామాన్య ప్రజలేమో థియేటర్ పోరు. ఇంకొక వారం ఉంటే సాలరా ఓటీటీ వస్తుంది, ఎందుకు ఇది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అదే కదా. ఓటీటీలో కూడా చాలా కండిషన్స్ ఉన్నాయనేసి కూడా వింటూ ఉన్నాం మేమైతే. ఎస్పెషల్లీ ప్యాడింగ్ ఎవరు, హీరో ఎవరు, వాళ్ళ మార్కెట్ ఏంటి, ఎంత పెట్టి తీశారు, ఇలాంటి కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ అయితేనే తీసుకుంటారు అనేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. నిజమేంటారా ఇది? అది మీరు పెద్దవాళ్ళని అడగాలన్నా, నేను ఇప్పుడే వచ్చింది ఇండస్ట్రీకి. అంటే మీరు ఫేస్ చేస్తున్నారా? అంటే నేను ఇంకా సినిమా పూర్తి చేశాను ఇప్పుడే. నా వరకు వస్తే నేను ఏమైనా ఆరోపించానంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చి చెప్పేస్తాను.